అందరి ముందు అనౌన్స్ చేస్తానని మహేష్ గారు అంత స్ట్రాంగ్గా చెప్పాక ఎలా వస్తుందిరా? వస్తుందిరా. మీరు రాకముందు వరకు అశ్విన్ రానే రాడన్నాడు. మీరొచ్చాక ఇప్పుడు ఆనంది రాదంటున్నాడా? అవును, ఆనంది రాదు. పందెమా? పందాలెందుకో, రాదంటే రాదు. ఎందుకు రాదో నాకు బాగా తెలుసు. ఆనంది రాదు అని ఫిక్స్ అయ్యి నీలో నువ్వు తెగ మురిసిపోయి నవ్వుకుంటున్నావా? అటో లుక్కేసుకో. చూసారా, నా ఆనంది వచ్చింది. అందరూ వచ్చేసారా? నేనే ఆలస్యంగా వచ్చానా? ఆలస్యంగా వచ్చినా అప్సరసలా వచ్చావు దినా. ప్రసన్న, ఏంటా పిలుపు? అలవాటైపోయి. బావా, మహేష్ గారు మీ ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేసేస్తారు. అయినా ఒకందుకు మంచిదేలే. అది నేను మేనేజ్ చేస్తాను కదా. ఏంటి తులసి, అన్నయ్య మ్యారేజ్ అన్నట్టు వినిపించిందా? తెగ టెన్షన్ పడిపోతున్నావు. చెప్పు, అసలు ఆనందికి ఏమైంది? నాకు తెలీదు సార్. సరే వెళ్ళు. కూతురు కాలేజీ ఫీజు కట్టాలని లోన్ కోసం అప్లై చేసావు కదా, అది రాదు. సార్, రానివ్వను. వెళ్ళు. అయ్యో, అలా చేయకండి సార్. ఆ లోను శాంక్షన్ చేయించాలంటే నువ్వు ఆనందికి ఏమవుతుందో చెప్పాలి. ఆనంది గురించి ఎంత పర్టికులర్గా అడుగుతున్నాడు? ఏం జరుగుంటుంది ఆనందికి? చెప్పు. చెప్తావా చెప్పవా? సార్, అది